కాకినాడ జిల్లా పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటనున్నాయి. ఈ నెల 9 నుంచి 11 వరకు అత్యంత వైభవోపేతంగా సంక్రాంతి సంబరాలు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కళాకారుల నిర్వహణకు ఛార్జీలకు 4.80 లక్షల విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర యువజన సర్వీసులు క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ బాధ్యతలను కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భారత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పిఠాపురం పాత బస్టాండ్ వద్ద రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో వేడుకలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, గోపూజ, భోగి పండ్లు వేసే వేడుక, ఫ్యాన్సీ డ్రెస్సులు, పిండి వంటలు, రంగవల్లులు పోటీలు నిర్వహిస్తారు. పట్టు వ్యవసాయ, ఉద్యానవన, మాంసశాఖ, పశుసంవర్ధక, సిడిఐఎస్ శాఖల కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధానంగా మొత్తం 27 కళాకారులు, ఇతర ప్రాంతాల నుంచి 300 మంది కళాకారులు ఈ వేడుకల్లో పాల్పంచుకోవాలన్నారు. సంక్రాంతి సంబరాల నిర్వహణకు పోలీసు శాఖ నుంచి 250 మంది బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లా అధికారులు పర్యవేక్షణలో అన్ని సక్రమంగా జరగాలని, ఫ్లెక్సీలు, ప్రోటోకాలు వివాదాలు లేకుండా చేయాలని ఇప్పటికే డిఆర్ఓ వెంకట్రావు స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు ప్రతి దుకాణానికి ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయడానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంఘం నాయకులు సహకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక పిఠాపురం, దూళ్లసంత నుంచి ఉప్పాడ బస్టాండు, పాదగయ జంక్షన్ వరకు వెలుగులు నింపనున్నాయి. ఈ నెల 9న పవన్ పిఠాపురం రానున్నారు. ఉదయం మంగళగిరి నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకోనున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో పిఠాపురం RRBHR అండ్ క్రీడా ప్రాంగణంలో ఉన్న హెలిప్యాడ్ వరదకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. OBSలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. అదే రోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ఆయన కాకినాడ రంగనాయ మెడికల్ కాలేజీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం పవన్ టూర్ షెడ్యూల్ విడుదల చేసింది.